హలో ఎవ్రీవన్, సింపుల్ అండ్ టేస్టీ చాక్లెట్ కేక్ చేసుకుందామా. ముందుగా అయితే రౌండ్ గా మందంగా ఉండే ఒక బౌల్ అయితే తీసుకోండి. మందంగా ఉండే బౌల్ తీసుకోవడం వల్ల మన కేక్ ఎక్కడ మాడిపోకుండా వస్తుంది. ఇప్పుడైతే బౌల్ కి ఆయిల్ అన్నా లేకపోతే గీ అన్నా గ్రీజ్ చేసుకొని మైదా పిండి పైన జల్లించుకొని రెడీగా పెట్టుకోండి. నేనైతే మైదా పిండి జల్లించుకోకుండా బటర్ పేపర్ అయితే వేసుకున్నానండి గీ గ్రీజ్ చేసిన తర్వాత. ఇప్పుడు చూడండి, 1 కప్ కి నేను మైదా పిండి అనేది ఫుల్ గా తీసుకోకుండా ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ తగ్గించి అయితే తీసుకున్నాను. మనకి బౌల్ అయితే మొత్తం ఫుల్ అవ్వలేదు కదండి. సో ఇప్పుడు ఆ బౌల్ అంతా ఫిల్ చేయడానికి నేనైతే ఇక్కడ కోకో పౌడర్ అయితే యాడ్ చేశానండి. కోకో పౌడర్ ఒక 4 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. మనకి 4 స్పూన్స్ యాడ్ చేయడం వల్ల మనకి ఒక కప్ అయితే పర్ఫెక్ట్ గా ఇప్పుడు కప్పు పిండి అయితే అయినట్టు అర్థము. ఇప్పుడు ఈ కప్పు పిండిని అయితే ఇలా బౌల్ తీసుకొని దాంట్లో జల్లించుకోవాలి. ఖచ్చితంగా జల్లించుకోవడం మాత్రం ఎవరు స్కిప్ చేయొద్దండి. జల్లించుకోవడం వల్ల మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది, ఎక్కడ అడ్డు రాకుండా ఏమి. ఇప్పుడు దీంట్లోనే చిన్న స్పూన్ తో 1 స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ వేయండి. చూసారు కదా, టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న స్పూన్స్, ఐస్ క్రీమ్ స్పూన్స్, వాటితో 1 స్పూన్ వేయండి. ఒక 1/2 టీ స్పూన్ అంతేమో బేకింగ్ సోడా వేయండి. ఖచ్చితంగా బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా రెండు వేసుకోవాలండి. మిక్సీ జార్ తీసేసుకొని 1 కప్ కి తగ్గించి అయితే నేను షుగర్ వేసుకున్నానండి. మీకు తీయగా కావాలి కేక్ అనుకున్నట్టయితే 1 కప్ షుగర్ వేసుకోండి. ఒక 3 eggs వేసుకున్నాను. ఒక చిటికెడేమో సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 4-5 బ్లెండ్స్ ఇచ్చానండి. మరి ఎక్కువ బ్లెండ్ చేసినా కూడా మిక్సీలో హీట్ వచ్చేసి మన కేక్ ఫ్లఫీగా రాదు. ఇప్పుడు బ్లెండ్ చేసిన లిక్విడ్ అయితే పౌడర్ లో వేసేసుకొని ఒక 1/2 కప్ నేను ఇక్కడ మెల్టెడ్ బటర్ వేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే 1/2 కప్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, ఫ్లేవర్లెస్ ఆయిల్. ఒక 1/2 స్పూన్ అంత అయితే నిమ్మరసం పిండుకున్నానండి. నిమ్మరసం పిండుకోవడం వల్ల చాక్లెట్ కేక్ రుచి చాలా బాగుంటుంది. చిన్న స్పూన్ తో 1 స్పూన్ ఏమో వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ ఏమో పైనాపిల్ ఎసెన్స్ వేసుకున్నానండి. ఇక్కడ వెనిలా ఎసెన్స్ అండ్ పైనాపిల్ ఎసెన్స్ రెండు వేసుకోవడం వల్ల మనకి బేకరీస్ లో తింటే కేక్ ఎంత మంచి స్మెల్ తో ఉంటుందో, ఎగ్ స్మెల్ రాకుండా అలా ఉంటుందండి. ఏ కేక్ రెసిపీ చేసినా ఖచ్చితంగా పైనాపిల్ ఎసెన్స్ అండ్ వెనిలా ఎసెన్స్ రెండు వేసుకోవడానికి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మనకి లిక్విడ్ లాగా ఇలా వస్తుందండి. మీకు కొంచెం లిక్విడ్ గట్టిగా ఉన్నట్టయితే కాచి చల్లార్చిన పాలతో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న బౌల్లో అయితే ఈ లిక్విడ్ అంతా వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ట్యాప్ చేసుకోండి, ఎయిర్ బబుల్స్ రాకుండా. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా మందంగా ఉండే బాండి పెట్టుకొని లోపలైతే సాల్ట్ వేసుకున్నానండి. మీకు దగ్గర సాల్ట్ లేనట్టయితే ఇసుక వేసుకొని ఇలా అయితే ఏమైనా బౌల్ అన్నా లేకపోతే స్టాండ్ అన్నా పెట్టుకొని మూత పెట్టేసుకొని 5 మినిట్స్ అయితే ప్రీహీట్ చేయండి. ప్రీహీట్ అయిన తర్వాత మూత తీసేసి రిమైనింగ్ మనం ముందుగా చేసుకున్న బౌల్ అయితే వేసేసుకొని బయటకి ఎక్కడ గాలి పోకుండా మూత పెట్టి కవర్ చేసేసి కరెక్ట్ గా 45 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పర్ఫెక్ట్ గా మనకి కేక్ అయితే బేక్ అయిపోయిందండి. మీరు ఫస్ట్ టైం బిగినర్స్ ఎవరైనా కేక్ బేక్ అయిందని ఎలా తెలుసుకోవాలన్నట్టయితే నైఫ్ కన్నా లేకపోతే ఏమైనా స్పూన్ కన్నా ఆయిల్ అన్నా గీ అన్నా గ్రీజ్ చేసుకొని ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకి కేక్ కి ఎక్కడ అతుక్కోకుండా ఉంటే పర్ఫెక్ట్ గా కేక్ రెడీ అయినట్టు అర్థం అండి. ఇప్పుడైతే కేక్ కొంచెం కూల్ అయిన తర్వాత డీమౌల్డ్ చేసేసుకొని మీకు నచ్చిన షేప్స్ లో కట్ చేసుకొని ఎంజాయ్ చేయడమే అండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. హాలిడేస్ లో ఒకసారి అయితే ఇలా చాక్లెట్ కేక్ చేసి పెట్టండి. ఇంకోసారి బేకరీకి వెళ్ళైతే చాక్లెట్ కేక్ అయితే కొనుక్కోరండి, అంత టేస్టీగా వస్తుంది. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బై బై, సీ యూ నెక్స్ట్.